చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని కనపరిచిన మహిమపరిచిన వీళ్ళందరినీ ప్రభు దీవించి ఆశీర్వదిస్తున్నారు. మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఎండాకాలం అందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ వాటర్ తాగుతూ మరి ఈ సీజన్కి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. ప్రభువారు మనకి సీజన్స్ ఇచ్చారు. ప్రతి సీజన్ మనకి ఉపయోగకరమైనది. అయితే ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో మనం ప్రవర్తించాలి. ఇది మరి సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ మరి సమ్మర్కి తగినట్టుగా ఫుడ్ తీసుకోవాలి, అలాగే పానీయాలు తీసుకోవాలి, అలాగే వస్త్రాలు ధరించాలి, అలాగే మరి ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలానే వింటర్ సీజన్ వచ్చింది. వింటర్ సీజన్లో ఎలా ఉండాలో వింటర్కి తగ్గట్టుగా మనం మారిపోవాలి. కాబట్టి ఎండాకాలం వచ్చినప్పుడు దాన్ని తిప్పుకోకుండా ఇది ప్రభు మనకి ఇచ్చిందే కాబట్టి దానికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి, జాగ్రత్త పడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. అయితే కొన్ని మరి పరిస్థితుల ప్రభావం వల్ల సమ్మర్ కూడా మరింత హీట్గా అయ్యే పరిస్థితులు మానవుడే ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి దాని గురించి కూడా మనం ప్రార్థించవలసిన వారు ఉన్నారు. రైట్. సో జాగ్రత్త వహించండి. సమ్మర్ సీజన్లో వాటర్ 1 లీటర్ ఎక్కువే తాగాలి. మామూలుగా తాగేదానికంటే బాడీని ఆటోమేటిక్గా మీరు ఏసీ వేసుకోకుండానే బాడీని ఏసీ కూల్ చేసేయగల మరి ఏర్పాటు ప్రభు బాడీలో చేశారు కాబట్టి వాటర్ ఎక్కువ తాగాలి. మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మన కార్యక్రమం 2 భాగంలో ఉంటుంది. మొదటి సువార్త సమయం, రెండవదిగా ఎక్లీషియా సమయం. సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుంది. ఎక్లీషియా సమయంలో శుభవార్త విని దేవుని సంఘ సభ్యులైన వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకొని సువార్త సమయంలోకి కొనసాగిపోతాం. చిన్న ప్రార్థన, ప్రభు హెల్ప్ అడుగుదాం. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించి నీ యొక్క మార్గం అర్థం చేసుకునే పరిస్థితి మాకు కల్పించి జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి ఎలా నీ సన్నిధిలోకి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను స్తుతించుటకు, గణపరచుటకు, నీ వాక్యం వినడానికి మమ్మలను అర్హులనుగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. జీవాధిపతి, ఇంకా అనేక మంది అంధకారంలోనే ఉన్నారు, శారీరకంగా మానసికంగా బాధపడుతూనే ఉన్నారు. అందరి కోసం శుభవార్త ప్రకటించడానికి, వారు వినడానికి తగిన రీతిగా సందర్భములు సమయాలు అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభువా. మాకు సంఘ పరిచర్య ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మాకు కావలసిన జీవాహారాన్ని మాకు అనుగ్రహించి మమ్మలను మరి జీవింప చేయమని కోరుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేషువా మెస్సీయ నామములో అనగా యేసుక్రీస్తు నామములో అది వినయముగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్. మనము శుభవార్త సమయంలోకి వెళ్దామండి. శుభవార్త సమయం ఒక సబ్జెక్ట్, ఒక ఆలోచన. ఇందులో వినిపించబడే విషయాలు కూర్చొని ఆలోచించాలి, పిల్లలైనా పెద్దలైనా. ఇది ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఆ సబ్జెక్ట్ ని అండర్స్టాండింగ్ చేసుకుంటేనే లైఫ్ అనేది అర్థమవుతుంది, జీవితం అనేది స్పష్టమవుతుంది. లేకపోతే ఏమవుతుంది? జీవితము అంధకారం అయిపోయి కష్టములలో, శ్రమలలో, భారముతో గడపాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా గమనించాలి. 45 to 60 minutes నాతో పాటు ట్రావెల్ చేయండి.
కొన్ని విషయాలు అందరూ గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి, బైబుల్ ఒక సబ్జెక్టు. బైబిల్లో ఉన్న దేవుడు ఒక సబ్జెక్ట్ను మన ఎదురు తీసుకొచ్చాడు. ఒక విషయాన్ని అర్థం చేసుకోమంటున్నారు. హలో సంబడి, ఎనీబడి, ఒకసారి అందరూ జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. బైబిల్లో ఉన్న దేవుడు సీక్రెట్లు చెప్తున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మీకు వినబడిన సంగతులన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తా, నా నోరు తెరిచి అన్నట్టు. అలాంటి విషయాలు మనం విని అర్థం చేసుకోకపోతే ఈ లైఫ్ దేనికండి? అందుకే జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. బైబిల్లో ఉన్న ఒక సబ్జెక్టు మనకు అర్థం కావాలి. బైబిల్లో ఉన్న దేవుడు తన కుమారుని పంపి మనందరి కోసం శుభవార్త ప్రకటించాడు, గుడ్ న్యూస్ ప్రకటించారట. గుడ్ న్యూస్ ప్రకారం మనందరము ఆయన రాజ్యం చేరాలి, ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలి. దేవుని రాజ్యం అని, పరలోక రాజ్యం అని దానికి పేరు. అది భూమి మీదకి వచ్చిందంట, దానిలోకి ప్రవేశించాలంట. ప్రవేశించాలి అని ప్రభువారు కోరుతున్నారు. ఊరూరా, గ్రామ గ్రామం తిరిగి దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రాజ్య శుభవార్త సకల లోకములో ప్రకటించిన తర్వాత మాత్రమే అంతం కూడా వస్తుందని యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు. హలో, ఎంతమంది వింటున్నారు? సబ్జెక్ట్ ని పట్టుకోవాలి అందరూ. ఎవరో ఏదో చెప్పారు, బైబిల్లో 4 వాక్యాలు చూపించి మాట్లాడారు, వెళ్ళిపోయారటం కాదు. సెన్స్ ఉండాలి, లాజిక్ ఉండాలి, తర్కం ఉండాలి, అందులో మీనింగ్ ఉండాలి, అర్థం ఉండాలి. ఏదో 4 మాటలు చెప్పేశారు వెళ్ళిపోవటం కాదు. అమాయకులైన ప్రజలకి తెలీదు, ఏదో 4 బైబిల్లో మాటలు చదివేస్తే వాళ్ళు ఇది దేవుని వాక్యమే అనుకుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారం అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, తెలుసా మీకు? బైబిల్ ప్రకారం అబద్ధ సంఘాలు అంటే సాతాను సంఘాలు కూడా ఉన్నాయంటే తెలుసా మీకు? మరి సబ్జెక్ట్ తెలియకపోతే అంతే కదా, ప్రతి సంఘం అనుకుంటారు, ప్రతి బోధకుడు దేవుని బిడ్డ అనుకుంటారు. అబద్ధ బోధకులు ఉంటారంట, సాతాను సంఘాలు కూడా ఉంటాయంట. మరి సాతాను సంఘాన్ని నిజమైన దేవుని సంఘం అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఆలోచించండి కొంచెం. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ లోకి వస్తున్నా. ప్రభువారు ఆయన రాజ్యానికి ఎందుకు రమ్మంటున్నాడు? శుభవార్తగా ఎందుకు చెప్పాడు? జాగ్రత్త గమనించాలి. ప్రభువారు తన రాజ్యానికి ఎందుకు రమ్మంటున్నారు? ఎందుకంటే మీరు ఆయన రాజ్యములో లేరు, వేరే రాజ్యంలో ఉన్నారు. ఆ రాజ్యమే మనం ఉంటున్న రాజ్యం ఇది భూమి మీద. ఆ రాజ్యము చీకటి రాజ్యం, అంధకార రాజ్యము, క్రిమినల్స్ ఉండే రాజ్యము, అది మృతుల లోకము, రకరకాలుగా ప్రభువారు బైబిల్లో చెప్పారు. అయితే ఈ సీక్రెట్ కంటే ఇంకొక అసలు సీక్రెట్ ఏంటంటే ప్రభువారు చెప్పింది, ఈ లోకానికి ఒక దేవుడు ఉన్నాడు. మర్చిపోవద్దు మీరు, బైబిల్ చెప్తుంది. చాలా మందికి తెలియదు. దేవుడు అంటే మన యెహోవా దేవుడే, లేకపోతే యావే దేవుడే, లేకపోతే యేసుక్రీస్తు దేవుడే అనుకుంటున్నారు చాలా మంది. లేదండి, ప్రభువారు సీక్రెట్ బయటపెట్టాడు. ఈ లోకానికి ఒక దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఈ లోకంలో ఒక దేవుడు ఉన్నాడు, వాడు అపవాది, వాడు దేవుడుగా చలామణి అవుతున్నాడు. అనేకమైన వాటిని, మతాలను కూడా సృష్టించగలడు వాడు. వాడికి వాక్యము కూడా తెలుసు, వాడికి అన్నీ తెలుసు. వాడు మహా మేధావి, ఒక్కసారి ప్రపంచాన్నంతటినీ మోసం చేయగలడు. ఈ సీక్రెట్ ని తెలియకపోతే దేవుని రాజ్యం ఏం చేస్తావు? నేను అన్ని ఈ రోజున వాక్యాలు చూపించాలనుకుంటున్నాను. ఎవరి గురించి? ప్రభువారు చెప్పిన ఆ దేవుడు గురించి. ఈ లోకంలో ఒక దేవుడు ఉన్నాడు, వాడితో జాగ్రత్త. వాడు నా వేషం వేసుకొని వస్తాడు, నా పేరుని సంఘాలు కడతాడు, నాకులాగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. వాడు ఈ లోక సంబంధమైన దేవుడు. ఈ దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఈ లోకంలో ఒక దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు. చాలా మంది నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే,
ఈ లోక దేవుడిని యేసుప్రభు వారు అనుకొని పూజించే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఏంటి ఈ లోక అదే యేసుప్రభు వారు చెప్పారా ఈ లోకంలో ఒక దేవుడు ఉంటాడని, ఈ లోకాధికారి వాడిని యేసుప్రభు వారు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. వాడి పేరున కట్టిన సంఘాలనే నిజమైన దేవుడి సంఘాలు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. హలో, అర్థమవుతుందని చెప్పేది. మీరు నేను మరి ఎలా తెలుసుకోవాలి నిజమైన సంఘం ఏది, మరి అబద్ధ సంఘం ఏది? నిజమైన దేవుడెవరు, దేవుడుగా మోసం చేస్తున్న దేవుడు ఎవరు తెలియకపోతే ఎట్లా? మనం మోసపోతాం. అందుకే యేసుప్రభు వచ్చింది సబ్జెక్ట్ చెప్పడానికి. మీలో చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు అన్నాడు ప్రభు. ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా, సబ్జెక్ట్ తెలియని వారులారా, మీరు నెత్తి మీద భారమే మోస్తారు సబ్జెక్ట్ తెలియకపోతే. సబ్జెక్ట్ తెలియకపోతే అపవాది దగ్గరికి వెళ్ళి నువ్వే నా యేసుక్రీస్తు అంటారు. వాడికి సంతోషమే, ఎందుకంటే నిన్ను మోసం చేస్తున్నాడు కాబట్టి. దేవుడు కాని వాడిని దేవుడు అనుకుంటున్న వారులారా, మీరు మోసపోయారు, మోసపోతూ ఉన్నారు. బెరయా ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు, గనులైన వారు అంటవారు. ఎక్కడ రాయబడింది? అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో రాయబడింది. బెరయా ప్రజలకి సబ్జెక్టు తెలుసు, కొంచెం బైబిల్ సబ్జెక్టు. ఎవరైతే చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ ని వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి, మీరు నమ్మకూడదు అసలు. మీరు సబ్జెక్ట్ ని వెరిఫై చేసుకుంటున్నారు. ఎవరైనా ఈ ప్రపంచంలో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చింది, ఇంకేం నేను చెప్పలేదు. చీకటి వెలుగును గుర్తించలేదండి. అంటే ఒక మూర్ఖుడికి తెలివితేటలు ఉండవు, రావంటే. మరి ఎలా వాడికి తెలియగలడో నాకు తెలియదు. హలో, మామిడికాయ చెట్టు మామిడికాయ కాస్తుంది అంతే. ఎలా అది మామిడి చెట్టు ముందే మామిడి చెట్టు అయింది, అది అంతే. అది మామిడి విత్తనం అయిపోయింది అంతే. ఇందులో సీక్రెట్ ఉంది, ఇందులో మాయ ఉన్నది, ఇంత మర్మం ఉన్నది, అందరూ అర్థం చేసుకోవాలి. సంగీతం వస్తేనే నేను పాడే సంగీతం అర్థమైంది. జన్మ తగ్గ దీం తరగడి తగ్గ జన్మ దీం తగ్గ దీం. మీకు అర్థం కావాలా? మీకు కూడా సంగీతం వచ్చి ఉండాలి. మీకు సంగీతం తెలియాలా? నా సంగీతం అర్థమయ్యి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారా? మీకు కూడా సంగీతం వచ్చి ఉండాలి. నేను చైనా మాట్లాడా, మీకు అర్థమైందా? మీకు చైనీస్ వచ్చి ఉండాలి. అర్థమవుతుందా? మీకు చైనీస్ వస్తే నేను మాట్లాడే చైనీస్ అర్థమైంది. మీరు దేవుని జ్ఞానము ఉన్నవారైతేనే దేవుడు అర్థమవుతాడు. దేవుని జ్ఞానము, దేవుడిచ్చు జ్ఞానము కొద్దో గొప్ప మీలో ఉంటే మీకు వాక్యం అర్థమైంది. ఈ లోకములో ఉన్న దొంగ దేవుడు ఉన్నాడు, వాడు అర్థమవుతాడు. లేకపోతే వాడు అర్థం కాడు. వాడు అర్థం కాకపోతే నీకేమైంది? వాడే దేవుడు అనుకొని వెళ్తూ ఉంటావు. వాడే దేవుడు అనుకొని వెళ్తూ ఉంటావు. సరే, ప్రభువారు చెప్పిన మాటలు, బైబిల్లో ఉన్న మాటలు, వాటి గురించి నేను చూపిస్తాను. మీరు చూసి మీ కళ్ళతో ఈ లోకంలో ఒక దేవుడు ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకుంటారు. ఓకే, దేవుడు ఉన్నాడు, వాడు ఉన్నాడు, ఈ లోకాధికారి వాడు దొంగ దేవుడు. ఓకే, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూడండి, త్వరగా చూడండి. ఎందుకంటే మీరు దేవుడు అనుకుంటున్న వాడు దేవుడు నిజంగా కాడు, వాడు దొంగ దేవుడు. దొంగ దేవుడు అనేకమైన సంఘాలు కట్టాడు. నిజమైన దేవుడు వేరు, దొంగ దేవుడు వేరు. దొంగ దేవుడు యేసుప్రభు వారిని పరిచయం చేస్తున్నారు. ఈ దొంగ దేవుడిని యేసుప్రభు వారిని పరిచయం చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. ఇక చూడండి, ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఇకను
మీతో విస్తరించి మాటలాడను, ఎందుకంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ లోక దేవుడిని పరిచయం చేస్తున్నాడు శిష్యులకి దేవుడు. ఈ లోకాధికారి ఒకడు ఉన్నాడండి. మనం అర్థం చేసుకోవాలి బైబిల్ని. బైబిల్లో సత్యాలు ఉన్నాయి, లేకపోతే మనందరము ఆ దొంగ దేవుడిని నిజమైన దేవుడిని అనుకుంటాం. ఇప్పుడు ఏదో సినిమాలో చెప్పినట్లు తండ్రి కాని వాడిని తండ్రి అనుకొని, ఏమండి, తండ్రి కాని వాడిని తండ్రి అనుకొని ఆ తండ్రిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు కొడుకు. వాడు నిజమైన తండ్రి కాదు కాబట్టి వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు వీడిని తొక్కి పడేస్తూనే ఉంటాడు. సో దొంగ దేవుడికి ఏంటి సూత్రం? దొంగ తండ్రి వాడు, వాడికి నువ్వు ఏ కోసానా కూడా నచ్చవు, నిన్ను పాడు చేయటమే వాడి యొక్క ఉద్దేశము. దొంగ దేవుడు ఎలా ఉంటాడు? మానవులను ప్రేమించడు, మానవులను నీతిమంతులు కానివ్వడు. దొంగ సంఘాలు, అపవాది సంఘాలు ఉంటాయని బైబిల్లో చెప్పబడిందండి, ప్రకటన గ్రంథంలో. అందులో వారు ఎలా ఉంటారు? అనీతిమంతులు ఉంటారు. నీతిమంతులు పరిశుద్ధులు ఉండరండి. నీతిమంతులు పరిశుద్ధులు ఉండరు. యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వారితో నాకేం సంబంధం లేదంటున్నాడు. ఈ వ్యక్తిని గురించి ఇంకా తెలుసుకుందాం మనం. ఓకే, 12వ అధ్యాయంలోకి రండి, కొంచెం వెనక రండి. 12వ అధ్యాయం 31వ వచనం. 12వ అధ్యాయం 31వ వచనం. యోహానే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతూ ఉన్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఈ లైన్లలో ఒక లోకాధికారి ఉన్నాడు, చూసుకోండి. వాడంట బయటికి త్రోసివేయబడుతున్నాడు. అంటే ఏంటి? వాడు ఎక్స్పోజ్ చేయబడుతున్నాడు యేసు ప్రభు చేత. యేసు ప్రభువు లేకపోతే ఈ ప్రపంచంలో వాడు ఏదో జరుగుతుంది, దేవుడు ఉండే ఉంటాడు. అంటే యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభు పరిచయం లేని తత్వవేత్తలు ఎలా మాట్లాడుకుంటారు? ఏదో శక్తి ఉంది మొత్తానికి నడిపించుతుంది మనం. అంటే ఏదో ఈ జీవితం అనే నాటక రంగంలో మనం అందరం పాత్రదారులు పోషిస్తూ ఉన్నాం, ఈ నాటకాన్ని జరుగుతున్నాం. వాడికి తెలిసిందేదో మాట్లాడతాడు. చాలా మంది ఉంటారండి మేధావులు, అదుందా వాళ్ళు ప్రయత్నిస్తారు. ఏంటి ఈ జీవితం, నాకేం అర్థం కావట్లేదు, ఇంతేనా బ్రతికింతేనా. ఒకడైతే పాట రాశాడు, ఏంటది? ఏ పాట? జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతే. వేదాల్లో సారం ఇంతేనంట. వేదాలు అంటే జ్ఞానం పుస్తకాలు అంటే వాడికి అర్థం కాదు. జగమే మాయ బ్రతుకే మాయ. ఈ కంటికి కనబడకుండా ఒక దేవుడు ఉన్నాడు ఈ లోకంలో, వాడి మనిషిని మాయ చేస్తూ మభ్య పెడుతూ అటు తిప్పుతున్నాడన్న సంగతి ప్రభువు వారు చెప్పకపోతే వాడికి ఏం అర్థం కాదు. అరే ఏంట్రా ఈ బతుకు, ఎందుకు పుట్టాను రా బాబు, ఏంటి కష్టాలు, ఎక్కడికి, ఏంటి పెళ్లి చేసుకోకపోతే ఓ బాధ, పెళ్లి చేసుకుంటే ఓ బాధ, రకరకాల మాటలు మాట్లాడతారు. వినాలి, నా మాట వినాలి ఈరోజు కొంచెం కూర్చొని మీరు. మరి వాడి గురించే యేసు ప్రభువు చెప్తున్నాడు, వాడిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఈ లోకంలో ఒక దొంగ వ్యక్తి ఉన్నాడు, వాడు ఒక కెరూబు, వాడు దేవుని రాజ్యం నుంచి పడిపోయాడు, వాడి కంటికి కనబడడు, వాడు మానవుల్ని ఆదామవనే మోసం చేశాడు, వాడు వాళ్ళని క్యాప్చర్ చేసుకొని వాడి నడిపిస్తూ ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. ఏమండి, మనిషి ఆనందం కోసం తాతాలాడుతుంటాడు. నాకు ఆనందం కావాలి, సంతోషం కావాలి. ఏమండి, అనేక మార్గాలు ప్రయత్నిస్తాడు. డ్రగ్స్ ప్రయత్నిస్తాడు, ఓకే, డ్రగ్స్ ప్రయత్నిస్తాడు. పెళ్లి అమ్మాయిలు అవి ఇవి ప్రయత్నిస్తాడు. ఏమంటే తర్వాత తాగుడు ప్రయత్నిస్తాడు. రకరకాలుగా ప్రయత్నిస్తాడండి వాడు. మానవుడికి ఆనందం కోసం వాడు చేయని ప్రయత్నం అంటూ ఏమి లేదు. ఇలా వచ్చింది భక్తి. దేవుడితో భక్తి ఏమన్నా ఆనందాన్ని ఇచ్చింది?
అది కూడా వాడికి రాదండి. కొంతమందికి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభువారు అన్నారు, మీరు నిజమైన దేవుని యొద్దకు వచ్చేంత వరకు మీ హార్ట్ ఫిల్ అవ్వదు. ఏంటి, నీ హార్ట్ ఫిల్ అవ్వదు. ఏదో తెలియని వెలితి, ఏదో ఇంకా ఏంటో నా సాటిస్ఫాక్షన్ నేను లైఫ్ లో, ఏంటో ఎంత డబ్బు వచ్చినా, చాలా మంది డబ్బు సంపాదిస్తారు, అందులో ఉందేమో అని అనుకుంటాను. బాగా డబ్బు సంపాదించడం ఎంత మంచి, మీరు హిమాలయాలు కానీ అక్కడ తిరుగుతున్నారు. చాలా మంది పుస్తకాలు కూడా రాశారండి, కోటాను కోట ఆస్తుంది వాళ్ళకి, కానీ అక్కడ తిరుగుతున్నారు వాళ్ళు, దిక్కు లేకుండా తిరుగుతున్నారు. ఇక్కడ ఏమన్నా దొరుకుతుందా శాంతి అని? నిజం చెప్తున్నాను నేను, కామెడీ బిట్స్ కాదు ఇవన్నీ సత్యాలే, ఇవన్నీ ఫ్యాక్ట్స్. సరే, ఒకడు అంటాడు అధికారం చేపడదాం, అధికారం, ముఖ్యమంత్రి అవుతాం, ప్రధానమంత్రి, ఎంత పెద్ద సంపాదిద్దాం, వెళ్తాడు వాడు, సంపాదిస్తాడు. అక్కడ కూడా ఏం లేదు నాకు, అక్కడ కూడా వాడి హృదయం నింపబట్టాల, అది ఇందులో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ప్రభువారు, నువ్వు నిజమైన దేవుని యొద్దకు వచ్చేంత వరకు ఈ దొంగ దేవుడు నుండి మోసం చేస్తూనే ఉంటాడు. నీ హార్ట్ ఫిల్ అవుతుంది. కాబట్టి ప్రియ దేవుని పెట్టారా, ఇక్కడ యేసు ప్రభువారు ఈ దొంగ దేవుణ్ణి ఎక్స్పోజ్ చేస్తున్నాడు, బయటకు త్రోస్తున్నాడు, త్రోసివేస్తున్నాడు. వాడు త్రోసివేయబడుతున్నాడు, జాగ్రత్త గమనించుకోండి అంటున్నాడు. రైట్, నెక్స్ట్, ఈ దొంగ దేవుడు మనందరికి తెలియాలండి. వీడు సామాన్యుడు కాదు, మానవుల్ని యేసు ప్రభు అనుకోమంటాడు, రకరకాల దేవుడి పేరు చెప్తాడు వీడు. అర్థమవుతుందా? ఈ రోజున దెయ్యాలు కూడా ఉన్నాయి అంటారు చాలా మంది. దెయ్యాలు పడిపోయిన దేవదూతలు అండి, చనిపోయిన మనుషులు రారండి. చాలా మంది అంటారు, ఆ చనిపోయిన వ్యక్తి వీడికి పట్టాడు, పొలాన చనిపోయిన వ్యక్తి వీడికి పట్టాడు. ఎవడు అట్లా పట్టడండి. చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే, వాళ్ళు నిద్రించుతున్నారు. కానీ ఇక్కడ దేవదూతలు తిరుగుతున్నారు, పడిపోయిన దేవదూతలు. వాళ్ళు ఈ పేర్లు చెప్తారు, వాళ్ళకు తెలుసు ఇక్కడ ఎవరెవరు బతుకుతున్నారు, వాళ్ళు చెప్తారనమాట. అర్థమవుతుందని చెప్తుంది. చూద్దాం, అక్కడికి వద్దాం, కొన్ని విషయాలు ఉన్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనం, 16-11 రండి. 9 నుంచి చదువుదాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేతును. ఇందులో ఈ లోకాధికారి ఉన్నటువంటి ఈ సందర్భం ఏంటంటే, ఈ లోకాధికారికి కూడా తీర్పు వచ్చేసింది. వాడు దేవుడులాగా ఫీల్ అవుతున్నాడే కానీ వాడు దేవుడు కాదు, మానవులను మోసం చేస్తున్నాడు కానీ వాడికే తీర్పు వచ్చేసింది. చూసుకోండి, మీరు వీడిని గుర్తించలేకపోతే మీ బోధకుడు గుర్తించలేరు. ఎందుకంటే మీ బోధకుడు వాడు శిష్యుడయ్యాడు. అపవాదిని గుర్తించలేని వారు, సాతానుని గుర్తించలేని వారు, వారి తంత్రములను గుర్తించలేని వారు వాడి శిష్యులైన బోధకులను కూడా గుర్తించలేరండి. అపవాది సంఘాలను కూడా గుర్తించలేరు మీరు. అపవాది సంఘాలు నిజమైన సంఘాలు అనుకొని కాలం వెళ్ళబుచ్చుచున్న వారులారా, ప్రభు వారు ఏం చెప్తున్నారు? అపవాదిని మీరు తెలుసుకోండి. ఏమండి? అపవాదిని మీరు తెలుసుకోండి. ఇంకా ముందుకెళ్దామండి. 2 కొరింథీ 4:4. 2 కొరింథీ 4:4. ఈ లోకములో ఒక దేవుడున్నాడు, అందుకే ప్రభువారు ఈ లోకములో నుంచి నా లోకములకు రండి అంటున్నాడు, పరలోక రాజ్యంలోనికి. ఈ లోకమును ప్రేమించవద్దు, ఈ లోకములైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు, ఈ లోక మర్యాద చొప్పున మీరు నడవవద్దు అని ఎందుకు చెప్తారు ప్రభువారు? ఈ లోక దేవుడు వేరు, ఈ లోక అధికారి వేరు. వాడికి సంఘాలు ఉన్నాయి, వాడు పూజింపబడుతున్నాడు, వాడు పాలాభిషేకం కూడా చేయబడుతున్నాడు. జాగ్రత్త సుమా, నువ్వు వాడిని గుర్తించలేకపోతే వాడే నీకు దేవుడు అవుతాడు. చూసుకో,
బహుశా వాడే నీకు దేవుడిగా ఉన్నాడేమో చూసుకో. ఈ రోజు నువ్వు పరిశీలించుకో. హూ ఈజ్ ద గాడ్? ఏమంటే దేవుడు అంటే ఎలా ఉంటాడో కూడా నేను చెప్తాను. ముందు ఈ వచనం చదవనివ్వండి. దేవుడు ఏమై ఉన్నాడో, ఎలా ఉంటాడో అందరికీ కొన్ని పాయింట్లు చెప్తాం. ముందు 2 కొరింథీ 4:4 చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ లో చూడండి, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇంగ్లీష్ లో ఏమంటది? ఈ లోకంలో ఉన్న దేవుడు, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. తెలుగులోకి వచ్చేసరికి ఆ మాట రాయడానికి మరి శంకించారేమో తెలియదు కానీ, ఏమంటే ఈ లోక దేవుడు అని రాయారు అక్కడ. ఈ యుగ సంబంధమైన దేవత అని రాశారు. అలా ఏం రాయకూడదు. ఈ లోకంలో ఉన్న దేవుడు, లేకపోతే ఈ లోక దేవుడు. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళందరికీ అతనే దేవుడు అండి అని అడిగింది. ప్రభువారు చెప్పారు, ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించబడి, ఈ లోక మర్యాద చొప్పున నడవబడి, ఈ లోక ఆశల్లోకి వెళ్ళొద్దు మీరు అని ప్రభువారు చెప్పారు. ఎవరైతే వీటి వెనుక వెళ్తున్నారో వారికి దేవుడి వీడే, ఈ లోక దేవుడే వీరి మరి ఆశలు కల్పిస్తాడు కదా. చూడండి, ఈ లోక దేవుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తున్నాడు. భజన చేస్తున్నారా, పాటలు పాడుతున్నారా, ఈ దేవుడికే పాడుతున్నారా చూసుకోండి. ఏమండి, అసలు దొంగ దేవుడు ఎలా ఉంటాడు తెలియాలి కదా. దేవుడు ఎలా ఉంటాడు చూడండి. దేవుడికి డెఫినేషన్ ఇద్దాం. దేవుడు ఆత్మస్వరూపి. వీడు కూడా ఆత్మస్వరూపి అంటాడండి. నేను కూడా, వాడు కంటికి కనపడ్డుగా, వాడు కంటికి కనపడ్డు, కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రతిమలు చేపిస్తాడు. జాగ్రత్త గమనించుకోవాలి మీరు. నిజమైన దేవుడు ఎలా ఉంటాడు ముందు చూద్దాం. దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకి శరీర సంబంధమైన కోరికలు ఉండవు. ఫస్ట్ పాయింట్ అండి, దేవుడికి శరీర సంబంధమైన కోరికలు ఉండవు. పెళ్లి, పిల్లలు, రొమాన్స్, ఏమండి, తిండి, బట్టలు, దాహము, శరీర సంబంధమైన కోరికలు. ఆయన ఆత్మస్వరూపి కదా. ఆయన ఆత్మస్వరూపి. ఆయనకి ఈ కోరికలు ఉండవు. 2-3 పిల్లలు, 4 పిల్లలు దేవుడికి ఉండవు. ఆయన ఈ దేవుడికి, మన దేవుడికి లేరు. ఎందుకని? ఆయన ఆత్మస్వరూపి. ఆయనకి శరీర కోరికలు లేవండి. శరీర సంబంధమైన కోరికలు లేవు. దేవుడు అంటే అలా ఉండాలని బైబిల్ చెప్తుందండి. ఆయన ఆత్మస్వరూపి. మీరు వింటున్నారా? మీరు ఏ మతస్థులైనా సరే వింటున్న వాళ్ళరా? దేవుడు అంటే మనందరిలాగా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనేవాడు కాదు ఏంటి, లేకపోతే ఒక అమ్మాయిని చూసి వెంటపడేవాడు కాదు ఏంటి, లేకపోతే 4-5 అమ్మాయిలను పెళ్లి చేసుకునేవాడు కాదు. అర్థమవుతుందా? బైబిల్లో ప్రవక్తలు కూడా ఉన్నారండి. ప్రవక్తలు కూడా పెళ్లి చేసుకోలేదు. చాలా వరకు ప్రవక్తలు కూడా పెళ్లి లేదు వాళ్ళకి. వాళ్ళు పెళ్లి లేదు. దేవుని కోసం వాళ్ళు జీవించారు ప్రవక్తలు. వాళ్ళు ఈ శరీర వ్యామోహాలకి అతీతంగా ఉంటారు. దేవుడంటే పెళ్లిళ్ళు, పిల్లలు, సెక్స్, రొమాన్స్ ఉండవు. ఆయన ఈ శరీర కోరికలకు అతీతుడుగా ఉంటాడు. పైగా మానవులకు ఏం చెప్తాడు? పాపము చెయ్యవద్దు అని చెప్తాడు. ఆయన పాపము చెయ్యడు. దేవుడు పాపం చేయడం అసంభవం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం అండి. దేవుడు అంటే ఎవరో చెప్తున్నాను నేను. మొదటిగా ఆయన ఆత్మస్వరూపి. రెండవదిగా ఆయనకి పెళ్లి, పిల్లలు, రొమాన్స్, ఇవన్నీ శారీరక కోరికలు ఉండవు. ఏమండి, బట్టలు, దేవుడు అంటే డబ్బులు, ఇవన్నీ. నిజమైన దేవుడు డబ్బులు అడగడు. పాయింట్ చెప్తున్నా వినండి. నిజమైన దేవుడికి డబ్బులు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు, ఆయన రాజు కాబట్టి బహుశా మీకు దశంభాగం అడగచ్చు. ఏంటి? ట్యాక్స్ అడగచ్చు. అది కూడా ఎందుకు అడుగుతారు? ట్యాక్స్ అంటే ఏంటో తెలుసా? మీ అందరూ తెలియదేమో. ట్యాక్స్ అంటే మన ఇండియాలో ట్యాక్స్ ఎవరు కట్టాలో తెలుసా? సంవత్సరానికి వచ్చి 7 లక్షల కంటే పైగా సంపాదించేవాడు ట్యాక్స్ కట్టాలి. సంవత్సరానికి మీ ఆదాయం 7 లక్షల లోపు ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏమడగరు? గవర్నమెంట్ ఏమడగదు ట్యాక్స్. అలానే బైబిల్లో ఉన్న దేవుడు దశంభాగం ఎవరు అడుగుతాడంటే, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని వలన మీకు ఆదాయం వచ్చి,
దేవుని రాజ్యంలో ఉండటం వల్ల మీరు దేవుని కృప చేత మరి ఆస్తులు సంపాదించుకున్నా లేకపోతే జీవనోపాధి సంపాదించుకున్నా అలాంటి వారిని మీ సంపాదనలో 10వ వంతు ఇవ్వమంటాడు. అసలు మీరు ఈ నెల ఏమి సంపాదించలేదు అనుకోండి, మీరు ఏమీ అవసరం లేదు. అది దశంభాగం అంటే చాలా మంది తెలియదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. నువ్వు సంపాదించుకున్న దానిలో 90% నువ్వు ఉంచుకో, 10% నాకు ఇవ్వు. దేవుడు ఎలా ఉంటాడు? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు సందా ఇయ్యాలంటావు, నిలువు దోపిడీ ఏమంటావు. అసలు దేవుడికి డబ్బులు అవసరం లేదు. ఈ 10% కూడా ఎందుకు అడుగుతున్నాడంటే నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి, అన్ని దేవుడే ఇస్తాడన్న సంగతి ఎప్పుడు మనసులో ఉంచడానికి అడుగుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? నిజమైన దేవుడు వేరు. అర్థమవుతుందా? దేవుడు అన్యాయం చేయడు, దేవుడు ఎవరిని చంపడు. దేవుడికి నెక్స్ట్ పాయింట్, దేవుడికి పక్షపాతం లేదు. ఇప్పుడు ఎవరైనా దేవుడి దగ్గరికి రావాలనుకుంటే విఐపీలు అయితేనేమో ముందు వరుసలో వచ్చి కూర్చోవడం, పాపం బట్టలు లేని వాళ్ళు, పేదలు, తక్కువ జాతి వాళ్ళు అయితే దూరంగా ఉండటం, అసలు వేరే జాతి వాళ్ళు నా సన్నిధికి రావద్దు అంటాం. అలాంటి పక్షపాతమే లేదు దేవుడికి. బైబిల్లో దేవుడికి తారతమ్యాలు లేవండి. దేవుడికి నా సన్నిధి అందరికీ ఓపెన్, ఎవరైనా రావచ్చు. మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినంత మాత్రాన మీకు రెడ్ కార్పెట్ ఏముండదు, అందరికి ఒకే కార్పెట్. పక్షపాతం లేదండి దేవుడికి. నిజమైన దేవుడు ఇలా ఉంటాడు. మరి ఈ ప్రపంచంలో దేవుళ్ళు అందరూ అట్లానే ఉన్నారా? మీరు చెక్ చేసుకోండి. అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్నాడండి. ప్రజల దగ్గర డబ్బులు గుంజుకోవడానికి దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. దేవుడికి పక్షపాతం లేదు, పార్షియాలిటీ లేదు. దేవుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదండి. దేవుడికి మోసే అబ్రహాం ఎంత ఎక్కువ, నీవు నేను కూడా అంతే సమానం, మనందరం ప్రభు దృష్టిలో. ఈ విషయం తెలియక చాలా మంది మోసపోతున్నారు. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, నేను మీకు ఒక సబ్జెక్ట్ చెబుతాను, జాగ్రత్త గమనించండి. మీరు వేరే లోకంలో ఉన్నారు, ఆ లోకానికి దేవుడు వేరు. వాడి కంటికి కనపడరు, వాడి ఈ లోకాధికారి. వాడిని వదిలి నా దేశానికి రావాలి మీరు. అది నా దేశం కూడా కాదు, అది మీరు పోగొట్టుకున్న దేశమే అని ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? గుడ్ న్యూస్ అదేనండి. ఈ దుర్మార్గుడు, దుష్టుడైన ఈ దేవుడి నుంచి, ఈ లోకాధికారి నుంచి మీరు బయటపడచ్చు. మీలో శరీర కోరికలు గుప్పిస్తూ మిమ్మల్ని పాపం మార్గంలో నడిపిస్తూ వ్యభిచారంలోను, దొంగతనంలోను, అసూయలోను, కుళ్ళులోను, కుట్రలోను, వ్యాధిలోను, తిండిపోతనంలోను, ఏమంటే పిసినారితనంలోను, రకరకాల తనాల్లో నడిపిస్తూ ఉన్నాడు ఈ లోక దేవుడు. ఇతరుల్ని ద్వేషిస్తూ, మళ్ళీ ప్రేమించడం కాదు, ఇతరుల్ని ద్వేషిస్తూ స్వార్థంగా జీవించమంటున్నాడు ఈ లోక దేవుడు. మరి నిజమైన దేవుడు మీకు తెలుసా? అయ్యగారికేమో ఒక ఎత్తు, మామూలు విశ్వాసకేమో ఇంకొక ఎత్తు ఉంటుందా దేవుడికి? మీరు చెప్పండి. అయ్యగారు అమ్మగారు అయితేనేమో దేవుడికి ఒక రకమైన ఫీలింగ్, సామాన్య విశ్వాసులు అయితేనేమో ఇంకో రకం ఫీలింగ్ ఉంటుందా అండి దేవుడికి? విఐపీలకేమో ఒక రకమైన కుర్చీ, ఇంకొకరికేమో ఇంకొక రకమైన కుర్చీ ఉంటుందా అండి దేవుడికి? మీరే చెప్పండి. యాకోబు పత్రికలో ఉన్నది. మీరు ఇలా ఎందుకు పక్షపాతం చూపుతున్నారు మీరు? మంచి బట్టలు కట్టుకొచ్చి మీ సంఘానికి వస్తేనేమో వాడిని మంచి కుర్చీలో కూర్చోబెడుతున్నారు, మురికి గుడ్డలతో వచ్చిన వాడిని అక్కడే కూర్చోబెడుతున్నారు ఏంటి మీరు అని యాకోబు గర్విస్తున్నాడు. దేవుని దృష్టికి అందరూ సమానమైనప్పుడు మీరు సంఘంలో తేడా చూపిస్తున్నారేంటి? తేడా చూపించే సంఘాలు ఎవరి సంఘాలు అని చెప్తున్నాను నేను, మీరే గుర్తుపెట్టుకోండి. ఏమండి, అపవాది సంఘాల్లో నీతిమంతులు ఉండరండి, అదే గుర్తు సూచన. నీతిమంతులు కానీ పరిశుద్ధులు కానీ ఉండరండి. ఏమండి, అపవాది సంఘాల్లో ఎవరుండరు? నీతిమంతులు ఉండరు, పరిశుద్ధులు ఉండరు, మంచితనంతో జీవించే వాళ్ళు ఉండరు అపవాది సంఘాల్లో. ఇదే సూచన. అపవాది సంఘాలు ఎలా ఉంటాయి చెప్పండి సార్ అంటే నేను ఇదే చెప్తా.
ఆ సంఘాల్లో నీతిమంతులు ఉండరు. గుడ్డితనం కలుగు చేస్తాడంట వీడు. సామాన్యుడు అనుకుంటున్నారా? ఏమండి, పట్టపగలు ఒకడు తాజ్మహల్ ను మోసం అంటే కనపడకుండా మాయం చేసినట్లు మీకు పట్టపగలు గుడ్డితనం కలుగు చేస్తాడు. బైబిల్ చదువుతుండగానే బైబిల్ అర్థం కానివ్వకుండా చేయగలిగిన సామాన్యుడు ఎలాంటి వాడు అనుకున్నంత పవర్ఫుల్ వీడు. లోకాధికారి వీడు. యేసు ప్రభువుని ఎదుర్కొని ఏమన్నాడు తెలుసా మీకు? యేసు ప్రభువునే మోసం చేయడానికి ప్రయత్నించాడండి వీడు. వీడు సామాన్యులు అనుకుంటారు. మీరంతా నేనంతా. ఏమండి, మనం వాడి ముందు పసిపూనులం అయిపోతాం. యేసు ప్రభు వారినే ట్విస్ట్ చేసి ఏం చేయబోయాడో చూద్దాం చూడండి. మనం చూడాలి. మత్తయి సువార్త 4:8. వీడు సామాన్యులు అనుకుంటారా మీరు? అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఈ లోకంలో దేవుడు సంఘాలు కడతాడు, మాయ చేస్తాడు, మోసం చేస్తాడు. యేసు ప్రభు వారినే మాయ చేయబోయాడు వీడు. యేసు ప్రభు వారికి ఎదురెళ్ళాడు వీడు. 4:8. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని వాడితో చెప్పగా. చూసారా వాడు ఎంత సామాన్యుడు, ఎంత అసామాన్యుడు. సామాన్యుడు కాదు వాడు. యేసు ప్రభువారి ఎదుట నిలిచి ఈ లోక రాజ్యాలన్నీ చూపించి, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్కు అన్నాడు. ఎంతకు చికిస్తాడు వీడు చూడండి. యేసు ప్రభువారినే మాయ చేయబోయిన వాడు నువ్వంటారు, నేనంటండి. వాడు సంఘం కడితే ఎవరి పేరును కడతారనుకుంటారు మీరు చెప్పండి? ఒక అపవాది సంఘం కడితే ఎవరి పేరును కడతాడు చెప్పండి? ఎవరి పేరును? సాతాను సంఘం అని పెడతాడు అనుకుంటారు మీరు. అలా అయితే అందరూ తెలుసుకోదు. అపవాది సంఘం అని పెడతాడా? అలా పెడతాడా? ఎవరని చెప్పండి? ఏం పెడతాడు? కల్వరి యేసు మహాసంఘము, శిలువ సంఘము. యేసు క్రీస్తు పేరు పెడతాడు. మహా మేధావాడు, మామూలుడు అనుకుంటున్నారా? వాడితో చతురు కాదు. అదవుతుందా? యేసు ప్రభు పేరే పెట్టి వాడి సంఘం కాదు. యేసు ప్రభువుని నమస్కారం చేయమని చెప్తున్నాడు. నమస్కారం అంటే ఏంటి? సాగిలి పడమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు యేసు ప్రభు వారిని. అప్పుడు యేసు ప్రభు సమాధానం ఏంటి చూడండి. 10వ వచనం. యేసు వానితో, సాతానా అంటే అది వాడి పేరు కాదండి, అది టైటిల్. అంటే దేవునికి శత్రువైన వాడా. Satan means, the meaning is, it's a title, it's a role, లేకపోతే ఒక పాత్ర అన్నమాట. The enemy of God, enemy of the creator. దేవునికి శత్రువైన ప్రతివాడు సాతానే. లేకపోతే దేవుని అధికారానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రతివాడు సాతానే. సో ఇట్స్ టైటిల్ అన్నమాట. ముఖ్యమంత్రి అనేది టైటిల్ కదా, పేరు కాదు. ప్రధానమంత్రి అనేది టైటిల్. అట్లా వీడికి ఇది టైటిల్ అన్నమాట. దేవునికి తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కడు సాతానే. పొరపాటున ఇప్పుడు ఎవరన్నా మనం సాతాన్ అన్నాం అనుకో, వాడికి మనం కేకల దాకా వచ్చి కోపం, సాతానా లే అన్నాం అనుకో, వాడికి మహాకోపం వచ్చదు. కోపం వచ్చినా కోపం రాకపోయినా దేవుని అధికారానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు అందరూ సాతాను. అందుకేమంటున్నాడు? సాతానా పొమ్ము, నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలను. చూసారా? ఇంకెవరిని సేవింపకూడదు, నిజమైన దేవుణ్ణి సేవించాలి. సో ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు? యేసు ప్రభు వారు శుభవార్త ఏంటి అని మీరు ప్రశ్నిస్తే ఇంత మ్యాటర్ వచ్చిందండి బయటికి. మీ సిలువ సువార్త, మీరు ఇంకేదో సువార్త, సమాధాన సువార్త, పునరుద్ధాన సువార్త, క్రిస్మస్ సువార్త, ఈస్టర్ సువార్త, గడిగుడ్డు సువార్త. ఇన్ని సువార్తలు లేవు. యేసు ప్రభువారు ఒకే ఒక్క సువార్త చెప్పారు, 24 గంటలు అదే చెప్పారు. ఉపమానాలన్నీ ఆ సువార్త ఎక్స్ప్లెయిన్ చేయడానికే చెప్పారు. ఆయన చెప్పిన ఏ ఉపమానమైనా సరే దేవుని రాజ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పారు. మీరు నేను ఈ రోజున బయటపడాలని మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి.
ఇంకొక వచనం చూద్దాం. అదే విషయం మళ్ళీ లోకాల్లో కూడా రాయబడింది, అయితే చూడాల్సిన అవసరం లేదు. అపవాది గురించి మనకి తెలియాలి. వాడి లోక దేవుడు, వాడికి సంఘాలు ఉన్నాయి. మీరు బెరయా ప్రజలు కాకపోతే వాడికి భక్తులైపోతారు. మీరు బైబిల్ని వెతకపోతే వాడికి భక్తులైపోతారు. ఇది యేసు ప్రభు వారు చెప్పింది, ఇది యేసు ప్రభు వారి వాక్యాలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నవి. మీరు గనక వాక్యం తెలియకపోతే వాడికి భక్తులైపోతారు. యేసు ప్రభు వారికి భక్తులైపోతున్నానన్న ఒక మాయలో వాడికి భక్తులైపోతారు. ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు. మళ్ళీ చూద్దామండి, 2 కొరింథీలోనే రండి. ఈ అపవాదితో చిత్రం అనుకుంటున్నారా? కామెడీ చేసి వాడితో యేసు ప్రభు వారు ఏమన్నారు? తో పక్కవ అన్నాడు. మీరు వాడిని తోసేస్తేనే కానీ వాడు మిమ్మల్ని వదలడు. లేకపోతే ఏం చేస్తాడు తెలుసా? 11వ అధ్యాయము 2 కొరింథీ 14వ వచనము. అపవాది ఈ లోక దేవుడు, ఈ లోక అధికారి మనకు తెలియాలి. యేసు ప్రభు వారు వాడిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఇదే అసలు సబ్జెక్టు. ఈ అపవాది అర్థం కాకుండా మీకు సువార్త అర్థం కాదండి. శుభవార్త is about the kingdom of God. It's the kingdom of heaven. If you don't understand who is Satan and devil and his kingdom, how will you enter into the God's kingdom? నువ్వు ఉన్నది తప్పుడు లోకం అనేది నీకు అర్థం కాకపోతే అందులోంచి బయటపడతావు నువ్వు. ఇది అపవాది లోకం అని నీకు తెలియకపోతే నువ్వు ఎలా బయటపడతావు? ప్రభు సువార్త ఎలా అర్థమైంది నీకు? అప్పుడు నువ్వు వేరే సువార్త చెప్పుకోవాలి, సిలువ సువార్త. యేసు ప్రభు వారు మన కోసం మరణించారు అని. అప్పుడు చెప్పేది, ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ ఫాలో మీ కేర్ఫుల్లీ. 2 కొరింథీ 11:14 చూడండి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. అంటే ఏంటి? యేసుప్రభు వారి వేషం వెలుగుదూత అంటే ఎవడి? సామాన్యుడు కాదండి వాడు. అచ్చం యేసుప్రభు వారి లాగా వేషం వేసాడు. ఏమంటాడు? అమ్మలారా నా కోసం చాలా స్మూత్ గా మాట్లాడతారు. ఏమని ఎప్పుడైనా వాళ్ళు మెసేజ్ అని చెప్తే మెస్మరైజింగ్ వాయిస్ తో చెప్తారు అన్నమాట. వాయిస్ అది పోతుంది. మీరు ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, మీ చెవుల్లో దూరుతుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాడు, మిమ్మల్ని మాయ చేస్తాడు. అమ్మో ఇదేనేమో ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఏమంటే ద లాంగ్వేజ్ ఇస్ సో క్లియర్ అండ్ సో వండర్ఫుల్. You will be mesmerized by that voice. మీకు వాక్చాతుర్యానికి పడిపోతారు. మానవులందరూ వాక్చాతుర్యానికి పడిపోతారండి. ఫ్లో ఆఫ్ టాక్స్ పడే సబ్జెక్ట్ వినరు వాళ్ళు. ఏంటి ఇప్పుడు గడగడ నేను మాట్లాడాను అనుకోండి, ఏం చెప్పాడు, అప్పుడు అడగాలి ఏం చెప్పాడు అని అడగాలి. గడగడ మాట్లాడాను అనుకోండి, ఏం చెప్పాడు అంటారు. అదే ఏం చెప్పాడు ఏమన్నా అర్థం కాల, ఫ్లో అర్థమైంది. సో వాక్చాతుర్యానికి పడిపోతారని చాలా మంది. పాము కరిసినందుకు మనిషి చనిపోడు, పాము కరిచిందన్న షాక్ కి వాడు చనిపోతాడు. అట్లానే వీళ్ళు సబ్జెక్ట్ వినరు. అమాయకులైన ప్రజల పాపం సబ్జెక్ట్ వినరు. ఆ భాష, వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ లాంగ్వేజ్ విని దానికి పడిపోతారు వీళ్ళు. మరి అపవాది అంటే సామాన్యం అనుకుంటున్నారా? వాడు వెలుగుదూత వేషం వేసుకున్నాడంట. వాళ్ళ వేషధారణ వేరుగా ఉంటుందండి. ఇప్పుడు శాస్త్రుల పరిచయం ఎలా ఉంటుంది సార్? వాళ్ళ స్టైల్, రోప్స్ వాళ్ళు ఎలా ఉంటాయి? ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట. ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది వాళ్ళకి. నిలువుట అంగి, మధ్యలో ఒక తాడు, తల ఒక బాగా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఎక్సలెంట్ కడతారు. ఈ మధ్య అందరూ కూడా వేస్తున్నారు కదా, ఒక డ్రెస్ వేస్తారనమాట. ఏంటి వేషం? వెలుగుదూత వేషం. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని వెలుగుదూత అనుకున్నారు మీరు. తెల్ల బట్టలు వేసుకున్న వాడు అందరూ మంచోడు అనుకుంటున్నారు చాలా మంది. తెల్ల బట్టలు వేసుకుంటే మంచోడు కాదు, మనసు తెల్లగా ఉంటేనే మంచోడు అవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తెల్ల బట్టలు వేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని, పంచె కట్టుకొని స్థాయిలుగా వెళ్తుంటే మీరు పెద్ద మనిషి అనుకుంటున్నారేమో. మనసు తెల్లగా ఉండాలా, మనసు మంచిగా ఉండాలా, అప్పుడే
బట్టల్లో కాదు మీరు చూడాల్సింది, మనసులో చూడాలా, లైఫ్ లో చూడాలా. అప్పుడే మీరు నమ్మాలా. ఇంకేమన్నాడు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని తున్నాడు కనుక వాని పరిచారకులు, అయ్యగారులు, వాడి అయ్యగారులు. అపవాదికి కూడా అయ్యగారులు ఉంటారు, అపవాదికి కూడా పాస్టర్లు ఉంటారు. వారి పాస్టర్లు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడం గొప్ప సంగతే కాదు. మీరు నేను మోసపోతానంటే యేసు ప్రభువారు బైబిల్లో చెప్తున్న విషయాలు చూడకపోతే చాలు, మీరందరూ మోసపోతారు. ఊరికి ఈజీగా మోసపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఏం చెప్తున్నాను మీరు అందరూ గమనించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు పరిశీలన చేయాలి. బెరయా ప్రజల్లాగా. క్రిస్మస్ ఉందా బైబిల్లో? బెరయా ప్రజలైతే అవతల పడే అంటారు. ఏమండి, ఈస్టర్ ఉందా అంటే వాళ్ళు అవతల పడేస్తారు. లెంట్ ఉందా అంటే అవతల పడేస్తారు. బెరయా ప్రజలతో సామాన్యం కాదు. పౌలు గారు చెప్తుంటే ఆగయ్యా ఆగు, నువ్వేం చెప్పావు చూడండి అంటారు. ఆయన నా పేరు పౌలు, శీలం నా పేరు, నువ్వు చెప్పేదేదో మేము చూడాలి. ఎందుకంటే వాళ్ళు విద్యావంతులు, వాళ్ళు మహా గనులను రాయబడింది అక్కడ. ఈ రోజున విద్య లేని వారిని చాలా మందిని మాయ చేస్తూ పాస్టర్లుగా చలామణి అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. పాపం వినేవాడికి విద్య లేదు, చెప్పేవాడికి ఉండదు. ఏంటి, చెప్పేవాడికి లేదు, వినేవాడికి లేదు. ఇంకేం జరుగుతుంది అక్కడ? చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ? సబ్జెక్ట్ లేదు అక్కడ. అక్కడ ఇంకొకటే ఉంటది మిగిలింది. ఏంటి చెప్పండి? అబ్బాయి గంట సేపు పాటలు పాడుతున్నారు, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ. మీరు కూడా ఎత్తండి, పాడుతూ ఉంటారు. సబ్జెక్ట్ లేదుగా, ఏదో ఒకటి కాదు పడిపోతుందా, పాటలు పాడు పాడు పాడు. అదే పని తర్వాత ప్రార్థన. మీరు స్తుతి చెప్తా ఉండండి, నేను పాటలు చేస్తా ఉన్నాను. మీరందరూ స్తుతి అని మీరు చెప్తా ఉంటారు గంటసేపు. నేనేమో ప్రభువా స్తోత్రం, ఆ స్తోత్రం, ఈ స్తోత్రం అని చెప్తా ఉంటాను. సబ్జెక్ట్ లేదుగా, ఏదో ఒకటి కాలం గడపాలిగా, గంట 2 గంటలు. సబ్జెక్ట్ లేకపోతే ఇది నిజం అండి, మీకు అర్థమవుతుందని చెప్పేది. అపవాద స్థితులు కాదండి, అర్థమవుతుందా? మిమ్మల్ని ఎక్కడో ఉంచుతాడు, ఎక్కడో తెలుస్తాడు. సర్వలోకమును మోసపుచ్చుతున్న అపవాదం రాయబడింది ప్రకటన గ్రంథం 12:9. ఇంకా నాకు 2 వచనాలు మెయిన్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ 2 మెయిన్ వచనాలు చూపిస్తాను. యేసు ప్రభు వారు సాతాను అనే ఒక లోకాధికారిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు వాక్యంలో. వాడికి ఒక లోకం ఉంది, వాడికి ఒక రాజ్యం ఉంది, మీరు ఆ రాజ్యంలోనే ఉన్నారని చెప్తున్నాడు. మీరు అందులో నుంచి బయటపడితేనే కానీ నా రాజ్యంలోకి రాలేరని చెప్తున్నారు. నేను ఒక సువార్త తీసుకొచ్చాను, ఇప్పుడు ఆ రాజ్యంలో నుంచి నువ్వు బయటపడచ్చు అని చెప్తున్నాడు. ఇదే మ్యాటర్ అండి, అంతకు మించి మ్యాటర్ లేదు. మళ్ళీ చెప్పండి, చెప్తాను. అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి లోకాధికారి, వాడు సాతాను. వాడిది ఈ లోకము, వాడే ఈ లోకాధికారి. వాడి కింద మొత్తం ఉన్నది, నువ్వు కూడా వాడి కిందే ఉన్నావు. అందుకే నువ్వు కృషించిపోతున్నావు పాపంలో. నేను గుడ్ న్యూస్ తీసుకొచ్చాను, అందులో నుంచి బయటపడచ్చు. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డార్క్ వరల్డ్ అన్నాడు ప్రభు. అయితే నేను వాడిని ఎక్స్పోజ్ చేయాలి, లేకపోతే నీకు అర్థం కాదుగా. అందుకే వాడిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు. వాడు ఒక కెరూబు, కంటికి కనపడదు వాడు. వాడికి కూడా సంఘాలు ఉన్నాయి. వాడు నా పేరును మోసం చేస్తున్నాడు, మళ్ళీ నాకు దూరం చేస్తున్నాడు అని ప్రభువు చెప్తున్నాడు. చిన్ననాటి నుంచే మోసం చేస్తారు. వాటికి చిత్ర గారు రకరకాల ప్రోగ్రాం పెడతారు బైబిల్లో లేని. మామూలు సంగతి కాదు వాడితో. వాడు ఎన్ని ప్రోగ్రాంలు పెడతారు బైబిల్లో ఉండవండి. వాడి యొక్క రూట్స్ బైబిల్లో కానీ దేవుని వాక్యంలో సంబంధించి కానీ రూట్సే ఉండవు. అలాంటి ప్రోగ్రాములు పెట్టి చిన్ననాటి నుంచే దువ్వుతాడు, బాగా దువ్వుతాడు. వాడు మాయ చేస్తాడు, సబ్జెక్టు లేకుండా భక్తులు చేస్తాడు అనండి. సబ్జెక్టు లేకుండా పాస్ చేయిస్తాడు. అది మీరు గమనించండి. సబ్జెక్ట్ లేకుండా పాస్ అయితే ఏమైంది? ఏమంటే మీకు ఇంగ్లీష్ రాదు, ఆయన ఇంగ్లీష్ పాస్ అవుతారు ఎగ్జామ్. ఒక లెటర్ వచ్చింది ఇంగ్లీష్లో, అమ్మ నాన్న అంటారు, అయ్యా ఇది ఇంగ్లీష్లో వచ్చింది చదువురా అంటారు. నీకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు? నువ్వు ఇంగ్లీష్ రాకుండానే ఇంగ్లీష్ పాస్ అయ్యావని. వాడంట దాన్ని చూసి ఏడుస్తున్నాడంట. పాపం ఆ లెటర్లో ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉందేమో,
అందుకే కొడుకు ఏడుస్తున్నాడని వాళ్ళు కూడా ఏడవడం మొదలెట్టారు. అంతలోకి ఆ రోడ్డున చదువుకున్న వాడు కాబట్టి రా, అయ్యా మా వాడు చదివి దీన్ని చూసి ఏడుతున్నాడే కానీ ఏం చెప్పట్లేదు, నువ్వన్నా చెప్పయ్యా ఏం జరిగిందో, ఇందులో ఏం రాయబడిందో. అది ఇంగ్లీష్లో అడిగితే అది వేరే మ్యాటర్ అంట, ఏదో గుడ్ న్యూస్కి సంబంధించింది. అప్పుడు అర్థమైందంట, నా కొడుకు ఇంగ్లీష్ పాస్ అయ్యాడే కానీ ఇంగ్లీష్ రాదు వీడికి. మీలో చాలా మంది విశ్వాసులుగా 30-40 సంవత్సరాలు ఉన్నారు, సబ్జెక్ట్ లేదమ్మా, నువ్వు పాస్ అవ్వలేవమ్మా, దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వలేవు. నేను మీ మీద బాధతో చెప్తున్నానే కానీ కోపంతో చెప్పలేదు. సబ్జెక్ట్ లేని, ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అయినోడు ఎట్లుంటాడు? సబ్జెక్ట్ తెలియకుండా నువ్వు బాప్తిజం తీసుకొని 30-40 సంవత్సరాలుగా పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ నీతి లేదు, పరిశుద్ధత లేదు, అసలు ఎదుగు లేదు, బతుకు లేదు, నేను దేవుని రాజ్య పిల్లని అనుకుంటే ఎట్లా? రేపొద్దున పేరు అవుతావు. చాలా మంది అపవాది మోసం చేస్తున్నారు. నీ జీవితంలో మంచితనం లేదు, మంచి మాట లేదు, మంచి ప్రవర్తన లేదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలంటే అర్థం కూడా తెలియదు నీకు. నువ్వేమీ పాస్ అవుతావు రేపు అక్కడ, నువ్వు ఫెయిల్ అవుతావు. అందుకే చెప్తున్నాను నేను, నాకు ఎవరి మీద కోపం లేదు, నువ్వు ఫెయిల్ అవ్వకూడదనే చెప్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారు అపవాదిని ఎక్స్పోజ్ చేశాడు. ఆ సంగతి మీకు తేలవలా ఇంకా, అది నేను చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్త గమనించాలి ఈ వచనాన్ని. అపవాది ఎంత క్రూరుడు, అపవాది ఎంత దుర్మార్గుడు, అపవాది ఎంత దొంగ దేవుడు అర్థం చేసుకోవాలి ఈ వచనాల ద్వారా. అపవాది యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మానవుల్ని తగువ పెట్టి, తగాదులు పెట్టి, వాళ్ళే పొడుచుకునేటట్టు చేయటమే వాడి గోలు. మానవుల్నే తిట్టుకోవాలి, మానవుల్నే పొడిచేయాలి, మానవుల్ని హంతకులుగా చంపేసుకోవాలి, నరహంతకులైపోవాలి, యుద్ధం చేసుకోవాలి, పోట్లాడుకోవాలి. ఇదే వాడి గోలు. ప్రభువారి గోలు అది కాదండి. నువ్వు కనుక నిజమైన దేవుడు తెలిస్తే నీకు అర్థమయ్యేదంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలని, నీ తోటోడితో నువ్వు మంచిగా బతకాలి, వాడిని ప్రేమించాలి, నువ్వు సాధ్యమైనంత సహాయం చేయాలి. ఇది దేవుడు, నిజమైన దేవుడు చెప్పాడు. కానీ దొంగ దేవుడు ఏం చెప్తాడు? ఆ మతవాడు రా, వాడు మన మతవాడు కాదు రా, చంపేద్దాం. చూసారా, మానవులతో ఫైట్ చేయించి ద్వేషం పెంచి చంపించుకునే స్థాయికి తీసుకెళ్లేది ఎవరైతే ఉన్నారో వాడే ఈ లోక దేవుడు. కావాలంటే వచనం చదువుతున్నాడు, 12వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎంతమంది కదా? We are not fighting against our fellow human. We are fighting against the principalities in the air, the satanic spirits. దాంతో మనం పోరాడుతున్నాము. ఇక్కడ అదే చెప్తుంది, అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నాము. వాడే మనిషికి తగాద పెడుతున్నాడు. కులం అంటున్నాడు, మతం అంటున్నాడు, రంగు అంటున్నాడు, జాతి అంటున్నాడు, వేరే దేశం అంటున్నాడు, తగాదులు పెడుతున్నాడు, చంపేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది మిడిల్ ఈస్ట్ లో? ఆ స్థలం మాదంటున్నారు ముస్లిమ్స్, లేదు ఆ స్థలం మాదంటున్నారు ఇస్రాయేల్. కొట్టుకోండి, చంపుకోండి. ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటికి, ఇంకా ఆగల యుద్ధం, స్థలం కోసమే యుద్ధం. అది మా స్థలం అంటున్నారు ఇస్రాయేల్, కాదు మాదంటున్నారు వాళ్ళు. కాశ్మీర్ కూడా అంతే, మాదంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు, లేదు మాదంటున్నారు ఇండియా వాళ్ళు. కొట్టుకుంటున్నారు స్థలం కోసం. ఏ విధంగా అయినా మనిషితో మనిషి కొట్టుకొని చంపించి వాళ్ళని నాశనం చేయడమే అపవాది యొక్క గోలు. వాళ్ళు సోదర భావంతో ఒక ఫ్యామిలీ లాగా ఉండటం అపవాదికి ఇష్టం లేదు. అదే అక్కడే తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరు, ఈ లోక దేవుడు ఎవరు. ఈ లోక దేవుడు మనుషులను నాశనం చేయడానికి ప్లాన్ వేస్తాడు. పరలోక దేవుడు ఏం చేస్తాడు? మనుషులు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఆ దేవుడు వేరు, ఆ నిజమైన దేవుడు. సో నిజమైన దేవుడు ఈ రోజున రాంగ్ దేవుడిని ఎక్స్పోజ్ చేస్తున్నాడు.
అర్థమవుతుందని చెప్పేది. ఇంకొక మాట ఉందండి, వీడు సామాన్యుడు కాదు. 2వ అధ్యాయంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను. మొదటి నుంచే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించను. మీరు ఈ అపరాధములు ఈ పాపములు చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిగా అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే. ఈ వాక్య భాగం ఎవరికైతే అర్థమైందో వాళ్ళు నిజమైన దేవుడు పెట్టారు. ఈ ప్రపంచ ధర్మము అపవాది యొక్క లోకము, వాడి ధర్మము. వాడు ఎవరంట? ఏమని రాయంటే ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. హి ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎయిర్. వాడు వాయుమండల సంబంధమైన అధిపతి అంటే వాడు మనిషిని ఇంకొక మనిషికి వ్యతిరేకంగా ద్వేషంతో ఏమంటే మూడ్స్ కలుగజేయగలిగిన శక్తి ఉందంట వాడికి. మళ్ళీ చదువుతాను చూడండి, ఎఫెసీ జాగ్రత్త గమనించాలి ఈ వాక్య భాగం. 2వ వచనం, వాయుమండల సంబంధి అయిన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. వాడికి ఆ శక్తి ఉంది. నిన్ను నీ తోటి వారికి ఎదురుగా, నీ పొరుగు వారికి వ్యతిరేకంగా ద్వేషముతో చంపేంత మనస్సును వాడు కలగజేస్తాడంట. నిజమైన దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండు, ప్రేమగా ఉండు, ఐక్యతతో ఉండు, ఒకళ్ళ అభివృద్ధిని ఒకళ్ళు కోరుకోండి. ఇది దేవుడిది, నిజమైన దేవుడిది. అయితే డూప్లికేట్ దేవుడిది ఏంటంటే పాపాలు జయించడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషము కోపము రగిలిస్తాడు. జాగ్రత్త. ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే అదే వాడిలో ఈ లోకం. అందుకే ప్రభు వారు ఏం చెప్పారు? ఈ లోకానుసారంగా జీవించొద్దు, ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు, ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎన్నిసార్లు చెప్పాడు? ఇదండి నిజమైన సువార్తకి అర్థం కావడానికి కావాల్సిన సబ్జెక్ట్. మీకు కనుక అపవాదం అర్థం కాలేదప్పుడు ఇంకా మీరు ఈ లోకంలోనే ఉంటారు. దట్ ఈస్ ఫర్ షూర్ అండి. అదోగా if you don't understand the God of this world, you will never leave this world, and you will never understand what is the gospel preached by Jesus Christ himself. That is the kingdom of heaven. అది నీకు ఎప్పుడు అర్థమైంది? ఇంకో అందుకే నువ్వు సిలువ సువార్త, అపవాదే సిలువ సువార్తను పెట్టాడు. సిలువ సువార్త రక్తము రక్తము. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ మరణం పొందారు, రక్తం చిందించారు. అయితే అది సువార్త కాదు. మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ లేకుండా ఎగ్జామ్ పాస్ అయినా కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు తెలుసా? అసలు సబ్జెక్ట్లో అసలు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. అసలు పరీక్ష ఈ రోజున నీవు నేను అపవాదిని ఎక్స్పోజ్ చేసేసాం. అపవాదిని పట్టుకోండి, అర్థం చేసుకోండి, వాడి తంత్రాలను గుర్తిరగండి. ఈ లోకం నుంచి బయటపడి దేవుని రాజ్యం సమర్పించుకోండి. ఇప్పుడే రైట్ నా యేసు ప్రభువారు ఇదే శుభవార్త చెప్పారు. ఊరూర గ్రామ గ్రామం తిరిగి చెప్పారు. మరి మీకు కూడా అర్థమైందని నేను భావిస్తున్నాను. ప్రభు మనందరినీ మరి దేవుని రాజ్యంలో చేరి చక్కగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ఈ సువార్త సమయంలో తీసుకోవడానికి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ ఇదే సమయానికి వచ్చే వారికి కలుసుకుందాం.